నమశంకరాయ. శివముక్కోటి జనవరి 3వ తారీఖు రోజున 2026 సంవత్సరంలో వస్తున్నటువంటిది పుష్యమాసము, ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటిది. రవి ధనుస్సు రాశిలో ఉంటాడు. అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున శని సంబంధంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని బాధలు ఉంటాయి. ఈ దోష నివారణార్థమై మీరు ఈ రోజున శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ శనైశ్చరుడికి కానీ లేదా శివలింగానికి కానీ కాలభైరవుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి శంకు పుష్పములతో కానీ నీలిరంగు పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే లేదా మారేడు దళాలతో అర్చన చేసిన సకలమైనటువంటి శని బాధలు తొలగి మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు తొలగి ఆనందంగా జీవిస్తారు అని చెప్పవచ్చు. ఈ రోజున ప్రధానంగా ఉత్తర ద్వారం గుండా శివాలయంలో ఈశ్వరుని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఇటువంటి రోజుని అందరూ సద్వినియోగపరచుకోండి. అలాగే అవకాశం ఉంటే ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి నవగ్రహాలు అనే సదుద్దేశంతో శివముక్కోటి సందర్భంగా జనవరి 3వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కోసమే హోమాదులు, ఇంతకుముందు చెప్పబడినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై ఈ యొక్క హోమాది కార్యక్రమ శనీశ్వర హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.